బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెద్ద పులి హల్చల్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఎర్రంపాలెంలో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పుడు చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్ళింది. అయితే మధ్యాహ్నం నుంచి ఒక పాకలో నక్కి ఉన్న పెద్ద పులిని పట్టుకునేందుకు సిద్ధమైన అధికారులకు షాక్ ఇచ్చింది టైగర్. అందరి కళ్ళు గప్పి అక్కడి నుంచి తప్పించుకుంది. అటవీ శాఖ సిబ్బంది బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు ప్రయత్నించారు. వలలు వేశారు, చేయాల్సిందంతా చేశారు. కానీ పొలాల వైపు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్కడి నుంచి పరారైంది. అధికారుల తీరుపై ఇప్పుడు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పులి టెన్షన్ పుట్టిస్తోంది. జనావాసాల దగ్గరికి చేరుకుంది ఇవాళ పులి. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పాక, దాంట్లో పశువుల పాక అంటారు అది, ఆ పశువుల పాకలోకి పులి చేరుకుంది. పులి చేరుకున్నటువంటి సమాచారం అక్కడ గ్రామస్తులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుంది. కనీసం కొన్ని గంటల పాటు అక్కడ పులిని బంధించేందుకు, పులికి ఎటువంటి హాని జరగకుండా పులిని పట్టుకునేందుకు 4 టీమ్స్, 1 కాదు 2 కాదు 4 టీమ్స్ అన్నీ కూడా అక్కడ రెడీ అయ్యాయి. అక్కడ కనిపిస్తుంది ఆ పాక, ఇద్దరు మనకు కనిపిస్తున్నారు, అక్కడ అధికారులు కనిపిస్తున్నారు, పోలీసులు కనిపిస్తున్నారు. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి దాంట్లోనే, ఆ పాకలోనే ఇవాళ మధ్యాహ్నం నుంచి కొన్ని గంటల పాటు పులి అందులోనే ఉంది. చాలా దగ్గరికి టార్గెట్ను రీచ్ అయ్యారు. ఇంకా ఖచ్చితంగా సాయంత్రం వరకు ఖచ్చితంగా పులి బయటకు వస్తుంది, బోన్లో చిక్కుతుంది, లేకపోతే వలల్లో చిక్కుతుందని ఆ అధికార యంత్రాంగం భావించారు. దానికి సంబంధించినటువంటి ఆ పులి కొంత బయటకు రాగానే వెంటనే దానికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం కోసం ఆ సిబ్బంది కూడా అంతా రెడీగా ఉన్నారు. మనం చూడవచ్చు అక్కడ ఇద్దరు యువకులు, గ్రామస్తులు చాలా సాహసోపేతంగా పైన ఆ పాకలో ఉన్నటువంటి ఆ పులిని, మనం చూస్తున్నాం, మనం తెలుస్తుంది ఇప్పుడు పులిని పట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. తప్పించుకున్నటువంటి పారిపోయినటువంటి ఆ పులిని అధికారులు, అటవీ శాఖ అధికారులు పట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి, మధ్యాహ్నం నుంచి కూడా ఆ పాక చుట్టూ వాళ్ళు మోహరించారు. పాక చుట్టూ మోహరించి మొత్తం 4 టీంలుగా అక్కడ రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ పులి తప్పించుకుంది. అక్కడి నుంచి, ఆ పాక నుంచి ఆ పొలాల్లోకి వెళ్ళి తప్పించుకొని పారిపోయింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే పులిని పట్టుకున్నారు అధికారులు అన్నటువంటి సమాచారం తెలుస్తోంది. మనం చూడొచ్చు అక్కడ కూర్మాపురం గ్రామస్తులందరూ కూడా అక్కడికి గుమిగూడారు. ఆ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలో వాళ్ళంతా అక్కడ ఉన్నారు. కానీ పులి ఎస్కేప్ అయిందని చెప్తున్నారు. మరి ఎస్కేప్ అయినటువంటి పులిని మళ్ళీ అధికారులు పట్టుకున్నారన్నటువంటి సమాచారం కూడా, తాజా సమాచారం మనకు తెలుస్తోంది. కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పరిసర ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది పెద్ద పులి. పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అడవి నుంచి తప్పించుకొని వచ్చింది, అది ఎక్కడెక్కడ సంచరించింది అనేది అధికారులు మొదటి నుంచి దాన్ని ఫాలో అవుతున్నారు. దాని పులి పాదముద్రల ఆధారంగా ఏ రూట్ నుంచి వచ్చింది, అది ఏ రూట్కు వెళ్ళింది, ఎక్కడెక్కడ ఎంతసేపు అది స్టే చేసింది, తర్వాత ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్ల పాటు అది నడుస్తుంది అనేది అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్స్ కెమెరాలు ఉపయోగించారు, అత్యాధునిక టెక్నాలజీ, దాని శరీర ఉష్ణోగ్రత కూడా నోటీస్ చేసే విధంగా కొన్ని డ్రోన్స్ కెమెరాలు కూడా ఉపయోగించారు. కానీ చాలా చోట్ల పులి జాడ కనీసం కెమెరాలకు కూడా చిక్కకుండా పులి తప్పించుకుంది. కొన్ని పొలాలను ధ్వంసం చేసింది, తర్వాత కొన్ని పశువులను కూడా అటాక్ చేసింది. ఉన్నటువంటి గేదెల పైన దాడి చేసి వాటిని కూడా చంపేసింది, ఆవులు కూడా చంపేసింది పులి. అయితే ఇవాళ మధ్యాహ్నం అనూహ్యంగా ఒక గ్రామంలోకి వచ్చి ఒక పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ నక్కి ఉంది. కొన్ని గంటల పాటు పులి అందులోనే నక్కి ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని ఎక్కడా కంగారు పెట్టకుండా, ఎందుకంటే పెద్ద పులిని పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని యొక్క మూడ్, దాని బిహేవియర్, ముఖ్యంగా జంతువు ప్రవర్తన, పులి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఒక్కసారిగా దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఆ పులి పాకల నుంచి బయటకు వచ్చే విధంగా దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎట్లా ఉంటుందనే దానిపైన అధికారులు చాలా వరకు సంయమనం పాటించారు. పులి ఆ పాక ఉన్నటువంటి ఆ ఏరియాలో మొత్తం చుట్టుముట్టారు. 4 బృందాలు పనిచేశాయి. కానీ పెద్ద పులి అక్కడి నుంచి ఎస్కేప్ అయి తర్వాత మరి అధికారులకు చిక్కినట్టుగా తెలుస్తుంది, అటవీ శాఖ అధికారులకు చిక్కినట్టుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు, అంతకుముందు పొలాల్లో ఎట్లా పరిగెడుతుందో మనం చూస్తున్నాం విజువల్స్. అది జనావాసంలోకి వచ్చింది, ఊళ్ళోకి వచ్చింది పులి. ఇంకా ఊళ్ళోకి పులి వచ్చిందంటే అది ఎంత భయం ఉంటుందో ఒక్కసారి మనమే ఊహించడానికే ఒళ్ళు గగురు పుడుతుంది. ఊళ్ళలో సహజంగా సాధు జంతువులు కనిపిస్తాయి మనకు, కుక్కలు కావచ్చు, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఇటువంటివన్నీ కోతులు అంటే గ్రామాల్లో కోతులు కూడా చాలా విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా జనరల్గా ఊళ్ళల్లో ఉండేటువంటి జంతువులు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఇవి కనిపిస్తాయి. కానీ
ఒక పెద్ద పులి ఏకంగా ఊర్లోకి వచ్చిందంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత భయాందోళన కలుగుతుంది. పెద్ద పులి ఊళ్ళోకి వచ్చింది, ఇంటి పక్కన ఉంది అంటే అది ఎంత భయాన్ని సృష్టిస్తుంది. సో అదృష్టవశాత్తు అది ఎవరిపైన దాడి చేయలేదు. ఆ సమయంలో అక్కడ పొలాల్లో ఎవరు కనిపించలేదు, పొలాల్లో ఎవరు పని చేసుకుంటూ లేరు. సహజంగా రైతులు పొలం పనులకు వెళ్తుంటారు, అక్కడ ఉంటారు, ఆ పొలం దగ్గర వాళ్ళ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు. సో అప్పుడు పులి వస్తున్నటువంటి సమయంలో పులి అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో పులితో పాటు ఉన్నటువంటి పులితో పాటు ఆ లోపల పాకలో 2 గేదెలు కూడా ఉన్నాయి. ఆ గేదెలు మనకు కనిపిస్తున్నాయి. మరి గేదెలకు ప్రాణాపాయం ఎందుకు తలపెట్టలేదో అర్థం కాని పరిస్థితి. మరి పులి ఉన్న దాంట్లోనే గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. సో గేదెలు అవే మనకు కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. అక్కడ ఆ గేదెల్ని పులి వాటిని చంపలేదు, ఏం లేదు. కాకపోతే కొంత గాయాల పాలైనట్టుగా చెబుతుంది, సమాచారం అందుతోంది. సో పొలాల్లో పులి ఎట్లా పరిగెడుతుందో మనం చూస్తున్నాం. టోటల్గా ఊళ్ళోకి వెళ్ళిపోయింది. రోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పాకలోకి చేరుకుంది పులి. కొన్ని గంటల పాటు పులి అందులో ఉంది. దానికోసం అధికార యంత్రాంగం చేసినటువంటి ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. పులి హంట్ అనేది విజయవంతమైంది. పెద్ద పులిని పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. ఒకటి కాదు 2 రోజులు కాదు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, గత కొద్ది రోజులుగా పులి టెన్షన్ పెట్టేసింది మొత్తం అందరినీ. సో పెద్ద పులి ఆ ఊళ్ళో తిరుగుతోంది అంటే సమీప ప్రాంతాల్లో తిరుగుతోంది అన్నప్పుడు ఎంత భయం ఉంటుంది. ఏ క్షణాన ఎక్కడి నుంచి వస్తుందో దానికి దారి తెలియదు. అటవీకి వెళ్ళేటువంటి దారి దానికి తెలియక అది కన్ఫ్యూజన్లో ఎక్కడెక్కడ తిరుగుతుందో పులికి. సో అటువంటి పులి అంటే ఒక రకమైనటువంటి బిహేవియర్తో కలిగి ఉంటుంది, ఒక డిస్టర్బ్ బిహేవియర్ ఉంటుంది. ఆ సమయంలో గ్రామంలోకి వస్తే ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మార్గం గుండా వస్తుంది, ఏ చెట్ల నుంచి వస్తుంది, ఏ పొలాల నుంచి వస్తుంది అనే ఒక భయంగా గడుపుతున్నారు స్థానిక ప్రజలు గత కొద్ది రోజులుగా. సో ఎట్టకేలకు పులిని బంధించారు అటవీ శాఖ అధికారులు, పులిని పట్టుకున్నారు. సో దీంతో పెద్ద టెన్షన్ అయితే రిలీఫ్ అయిందని చెప్పొచ్చు. కొన్ని గంటల పాటు ఆ పశువుల పాకలో ఇవాళ పులి ఉంది. సో ఆ పులిని ఎట్టకేలకు అధికార యంత్రాంగం పట్టుకున్నటువంటి సమాచారం మనకు తెలుస్తోంది. మనం చూడొచ్చు పులి గ్రామాల్లో మొత్తం ఇండ్లు మనకు కనిపిస్తున్నాయి. టోటల్గా విలేజ్లకు వచ్చింది. అది ఎక్కడో అటవీ ప్రాంతంలో అక్కడిక్కడ తిరిగింది కాదు. సో సహజంగానే ఊరన్నప్పుడు పైన బజార్లలో మనుషులు కూడా సంచరిస్తూ ఉంటారు. ఒక్కసారిగా పులి వస్తుంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించడానికి ఒళ్ళు గగురు పడుతున్నటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు ఆ సమయంలో పొలాలలో ఎవరు లేరు. అదృష్టవశాత్తు ఆ పులి ఆ గ్రామంలోకి రోడ్లపైకి చేరుకున్నప్పుడు అక్కడ ఎవరు లేరు. ఇంతవరకు అంటే ఇన్ని రోజులుగా పులి భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ మనుషులపైన ఎక్కడ అటాక్ అయితే చేయలేదు. ఆవులపైన గేదెలపైన అటాక్ చేస్తూ వచ్చింది పులి. సో అది ఏ అడవి నుంచి వచ్చింది, మళ్ళీ తిరిగి దాని బాటకు వెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కానీ అది ఎక్కడి నుంచి దానికి అడవిలోకి వెళ్ళాలో ఆ పులికి అర్థం కాక కొద్ది రోజులుగా మొత్తం అక్కడ పరిసరాల్లో సంచరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పెద్ద పులిని పట్టుకున్నారు, పెద్ద పులిని బంధించారు, ఆపరేషన్ సక్సెస్ చేశారు. పారిపోయే సమయంలో స్నైపర్ గన్తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. సో అది తప్పించుకునే ప్రయత్నం చేసింది పులి. అన్ని గంటలుగా అన్ని టీములుగా అన్ని రకాల ఫోర్సెస్ అక్కడ ఉపయోగించారు. సో పూణే నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు. అంటే దాన్ని పట్టుకోవడం కోసం కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు. కొన్ని గంటల పాటు దాన్ని ఆపరేషన్ కొనసాగించారు. ఒక పూరి పాకలో దాక్కుందని తెలిసి దాన్ని చూడడం కోసంగా అంటే అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసంగా 2 యువకులు చాలా సాహసం చేశారని చెప్పాలి. 2 యువకులు ఆ పాక పైకి వెళ్ళి దాంట్లో అక్కడ ఉన్నటువంటి తాటాకులు అవన్నీ కూడా తొలగించి లోపల పులి ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నారు. సో పులి నుంచి వచ్చిన కొన్ని గాండ్రింపులు కావచ్చు, దాని ద్వారా ఇక్కడ పులి ఉంది అనేది గ్రామస్తులు నిర్ధారించుకున్నారు. ఆ ఊళ్ళోకి వచ్చినటువంటి పులి ఒక్కసారిగా ఎటు వెళ్ళాలో తెలియక ఊళ్ళోపల ఒక పశువుల పాక ఉంది. ఆ పాకలోకి వెళ్ళి అక్కడ తలదాచుకుంది. సో మనం చూస్తున్నాం అదే పాకలో 2 గ్రామస్తులు, ఆ 2 యువకులు అక్కడికి వెళ్ళారు, పైకి వెళ్ళారు. సో అది కూడా పెద్ద సాహసం అని చెప్పాలి. లోపల ఉంది పులి, పెద్ద పులి. ఏమైనా ఆ పాక ఏమైనా కుంగుబాటైనా లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనిలో ఏదైనా ఆటంకం కలిగినా వాళ్ళు కూడా లోపల పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి ఒక్కోసారి కర్రలు పాత కర్రలు అయి ఉంటాయి. ఆ కర్రలు కూడా ఎక్కువగా బలంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి అవి కూడా కర్రలు కూడా ఇరిగి ఆ లోపలికి పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ ఆ సమయంలో చాలా సాహసం చేశారని చెప్పాలి వాళ్ళు. సో మనం చూస్తున్నాం ఆ 2 యువకులు
కుర్మాపురం సంబంధించినటువంటి ఆ ఇద్దరు యువకులు ఆ పులి పాక పైకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి అవన్నీ తాటాకులు అవన్నీ కూడా తీసేసి లోపల పులి ఎట్లా ఉంది అనేది కూడా ఆ యువకులు ఎప్పటికప్పుడు అక్కడ అధికార యంత్రాంగానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాంట్లో పెద్ద పులి ఉందని అధికారులు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు ఆపరేషన్ కొనసాగించారు. అయినప్పటికీ పెద్ద పులి పారిపోయే ప్రయత్నం చేసింది. పారిపోయే ప్రయత్నం చేసినటువంటి పెద్ద పులిని స్నైపర్ ద్వారా దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. సో ఫైనల్గా పెద్ద పులిని పట్టుకున్నారు. ఆపరేషన్ సక్సెస్. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం. సార్ శివశంకర్, కూర్మాపురంలో కొన్ని గంటల పాటు చేసినటువంటి ఆపరేషన్ ఫైనల్లీ సక్సెస్ అయింది. అయితే చివరి నిమిషంలో కూడా ఆ పులి తప్పించుకుందని చెప్తున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేసిందా? ఎట్లా జరిగింది? దాన్ని తప్పించుకునే పులిని మళ్ళీ ఎట్లా పట్టుకున్నారు వాళ్ళు? ఎస్ రాజేష్, చూసుకున్నట్లయితే ఆపరేషన్ పెద్ద పులి ఈరోజు సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఏదైతే బయటకు వచ్చిన తర్వాత చాలా ఈజీగా తప్పించుకుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికే ట్రాంక్లైవ్స్ తోటి సిద్ధంగా ఉన్న షార్ప్ షూటర్స్ అయితే రెండు పక్కల నుంచి కూడా మత్తు ఇంజెక్షన్ అయితే ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో అది పరిగెత్తుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్రోతపి పడిపోయింది. అక్కడ వెంటనే రెస్క్యూ టీము అక్కడే ఉండడం, ఆ గట్టంతా కూడా రెస్క్యూ టీం అయితే మోహరించిన నేపథ్యంలో అయితే సుమారుగా 20 మంది దాన్ని మోసుకుంటూ కూడా తీసుకొచ్చి బోన్లో పెట్టి అక్కడి నుంచి కూడా దీనికి సంబంధించి వైద్య పరిశీలన నిమిత్తం అయితే యానిమల్ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుర్మాపురంలో మాత్రం ఇప్పటికే ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. యువత అంతా కూడా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. యువత మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎలా ఉంది అసలు పులిని పట్టుకోవడం? పొద్దు నుంచి కూడా భయాందోళనకు గురయ్యారు కదా? చాలా అందంగా ఉందన్న. మా బాగా రిషు టీము బాగా పులి పట్టుకుంటాం. ఊర్లో చాలా భయపడ్డారని, పులి రావడం ఏంటి, అందులో దూరడం ఏంటి అని చాలా భయపడ్డారండి ఊర్లో అందరూ. కాకపోతే ఇలా రెస్క్యూ టీం పట్టుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉందండి. ఊర్లో అందరూ కూడా భయం లేకుండా అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నుంచి పోలీసులను కూడా మనం అభినందించాలి. పోలీసులను కూడా సహకరించారు అందరూ. మన ఈ సంతోషం మన అందరిలో ఉండిపోద్దని పోలీసులతో. ఇది చూసుకున్నట్లయితే రాజేష్, పెద్ద పులిని ట్రాంక్లైవ్స్ ద్వారా ఇంజెక్ట్ చేయడం వల్ల, మత్తు ఇవ్వడం వల్ల అయితే పూర్తిగా అయితే బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 600 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పెద్ద పులిని ఆఖరికి తూర్పుగోదావరి జిల్లాలో ఆఖరికైతే ఇప్పటికే రెస్క్యూ చేసి పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం ఒక్క షాట్, అలాగే వైజాగ్ నుంచి ఇచ్చిన రెస్క్యూ టీం ఒక్క షాట్, 2 షాట్లు కూడా దానికి తగిలినట్టుగా తెలుస్తుంది. పులికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక మత్తు ఇచ్చిన ఇంజెక్షన్ తగిలిన షార్ట్స్ చూస్తున్నాం. అదేవిధంగా ఆ తర్వాత అది స్టవ్ తప్పి పడిపోయిన తర్వాత దాన్ని రెస్క్యూ చేసిన టీం విజువల్స్ కూడా 2 కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజేష్. అయితే సరే, లక్కీగా అదృష్టవశాత్తు అది బయటకు వచ్చినప్పటికీ కూడా స్నైపర్ గన్తో దాన్ని మత్తు ఇంజెక్షన్ ఇవ్వగలిగారు. కానీ మరి బయటికి వచ్చి తప్పించుకునేటువంటి ఆ వెదర్ ఎందుకు దొరికింది పులికి? ఎందుకంటే కొన్ని గంటలుగా పులి లోపల ఉందని తెలుసు. ఏమాత్రం ఒక అడుగు కూడా ఆ పాకను దాటి బయటికి పోకుండా చేయాల్సినటువంటి ప్రయత్నాలు, అట్లీస్ట్ మనం బయటికి వెళ్ళి అంతవరకు అంత ఫ్రీగా పులి ఎట్లా తిరగగలిగింది? అంటే ఆ ఏరియాలో నెట్స్ పెట్టలేదా? ఎస్, చూసుకున్నట్లయితే ఇటుపక్క నుంచి కూడా అది రావడానికి వీలుంది. కానీ ఖచ్చితంగా దానికి అత్యంత నియర్ బై ఉన్నారు ఇద్దరు స్నైపర్స్ కూడా. ఒక పక్కన చూసుకున్నట్టయితే పాక పై నుంచి ఏదైతే మధ్యాహ్నం మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ షాట్స్ ఇచ్చామో అక్కడి నుంచి కూడా పాక పైన ఉన్న బిల్డింగ్ నుంచి కూడా డైరెక్ట్ నేరుగా ఒక షార్ప్ షూటర్ అయితే అక్కడి నుంచి కూడా ట్రాంక్లైవ్ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాకకి ఆపోజిట్లో ఒక కిటికీ నుంచి పూణేకి సంబంధించిన ఒక షార్ప్ షూటర్ అయితే కిటికీలోంచి రైఫిల్ ఒకటి బయటికి పెట్టి అక్కడి నుంచి ట్రాంక్లైవ్ చేయగలిగారు. 2 షాట్లు ఒకసారి తగలడంతో అది కంగారుగా పరిగెత్తి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పడిపోయింది. దానికి మత్తెక్కి కొంచెం ట్రావెల్ చేయగానే ఆ మత్తు మొత్తం తలకెక్కడంతో ఒక్కసారిగా అది కుప్పకూలిన పరిస్థితి నేపథ్యంలో పులిని ఈజీగా అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా రెస్క్యూ చేసి అక్కడి నుంచి పంట పొలాల నుంచి బయటికి తీసుకొచ్చి సేఫ్గా దాన్ని అయితే ఇప్పటికే యానిమల్ హాస్పిటల్కి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్య పరీక్షల అనంతరం కూడా కొంచెం అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డీప్ ఫారెస్ట్లో అయితే ఈ పులిని అయితే విడిచిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రాజేష్. రైట్ శివశంకర్, అయితే గ్రామస్తులు చాలా భయాందోళనకు గురవుతారు సహజంగా. ఇదే ట్రాంక్ లో పూణేకి సంబంధించిన విజువల్ చెప్పండి. చూడొచ్చు మనం. పూణేకి నుంచి వచ్చిన రెస్క్యూ టీం అయితే ఈ వ్యాన్ లోనే వచ్చారు. ఇది వారు షార్ప్ షూటర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం డిఎఫ్ఓ ఎవరైతే ఉన్నారో ఈ ఆపరేషన్ మొత్తం కూడా రాజమండ్రి డిఎఫ్ఓ ఇప్పుడు దాకా కూడా దీనికి మొత్తం అంతా కూడా ఈయన పర్యవేక్షణలో జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం ఇదంతా కూడా డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. సార్, ఆపరేషన్ సక్సెస్ అయింది కదా, ఎలా ఉంది?
ఎస్ ఇది చూసుకోవచ్చు. ఇప్పటికే డిఎఫ్ఓ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పూణే టీం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. పూణే టీం వచ్చి ఇప్పటికి 3 రోజులు గడుస్తుంది. ఈ 3 రోజుల తర్వాత ఇప్పుడు పులి అయితే చిక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్ మొత్తం చూసుకున్నట్లయితే ఆపరేషన్ పెద్ద పులి సక్సెస్ అవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పొద్దున్న మిస్ అయిందని బాధపడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అత్యంత సమీపం నుంచి కూడా టార్గెట్ ని హిట్ చేయడంతో అయితే పెద్ద పులి మత్తు ఎక్కడం అధికారులు ఏమంటారు ఇప్పుడు అది ఫైనల్లీ ఆ గ్రామానికి రావడం ఆ పాకలోకి చేరుకోవడం వల్లనే చాలా కొంతవరకు చాలా 4 గంటల 5 గంటలకు వెయిట్ చేసినప్పటికీ కూడా ఫైనల్ గా పులి అయితే చిక్కింది. ఒకవేళ ఓపెన్ ప్లేస్లో ఏదైనా అటవీ ప్రాంతంలో లేదంటే కొన్ని పొలాలలో గుర్తిస్తే కనుక ఏదైనా చెట్ల దగ్గర ఆ పులి సేద తీరుతున్నట్టుగా గుర్తిస్తే కనుక ఓపెన్ ప్లేస్లో ఆ పులి హంటు ఇంకా మరింత కష్టతరం అయ్యేదా? ఎందుకంటే స్వయంగా పాకలో ఉంది అని తెలిసినప్పటికీ ఇన్ని గంటలు పట్టింది దాన్ని బయటికి వచ్చిన తర్వాత దాన్ని చిక్కించడానికి. మరి అదే ఓపెన్ ప్లేస్లో అయితే ఇంకా చాలా కష్టతరంగా ఉండేదా? ఎస్ రాజేష్, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం 600 కిలోమీటర్లు కూడా ఎక్కడ కూడా ఇది డీవియేట్ అవ్వకుండా ఓపెన్ ప్లేసెస్లో మాత్రమే తిరుగుతూ వచ్చింది. ఎక్కడికక్కడ అధికారులకు సవాల్ విసురుతూ వచ్చింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఇది మైదాన ప్రాంతాల్లోకి ఎక్కడా రాకుండా జనావాసాలకు దగ్గరగా వచ్చింది తప్ప అంతా కూడా పంట పొలాల్లోనూ అదేవిధంగా దట్టంగా ఉన్న మొక్కజొన్న తోటల్లో, కొబ్బరి తోటల్లో, పామాయిల్ తోటల్లో ఇట్లాంటి ప్రాంతాల్లో తిరిగిందే తప్ప ఎక్కడ కూడా జనావాసాలకి దగ్గరగా రాలేదు. ఉదయం కూడా అది ఒక పాడుబడిన బిల్డింగ్ పక్కన ఉన్న ఏదైతే పాడుబడిన బిల్డింగ్ పక్కన ఉన్న ఒక పశువుల దొడ్డిలో అయితే ఉంది. అదే పశువుల సంబంధించిన ఒక మకాంలో ఉండింది. అయితే దాన్ని అక్కడి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సమయంలో అక్కడి నుంచి అది పరిగెత్తుకుంటూ పంట పొలాల నుంచి జనావాసాల్లోకి వచ్చింది. జనావాసాల్లోకి రావడంతో టార్గెట్ ఈజీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే పశువుల పాక ఉందో పశువుల పాక పక్కనే ఉన్న ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి కూడా స్నైపర్స్కి ఈజీ అయింది. ఆ పశువుల పాక ఎదురుకుండా ఒక బిల్డింగ్, దాని పక్కన ఒక బిల్డింగ్ ఉండడంతో టార్గెట్ ఈజీ అయింది. ఈజీగా కూడా షాట్స్ కొట్టగలిగిన నేపథ్యం అయితే కనిపించింది. అక్కడే అది కూడా కొంత దూరం పరిగెత్తిన తర్వాత పులి ఈజీగా మొత్తం పోలీస్ అధికారులు చేతికైతే చిక్కింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న 200 మంది అటవీ సిబ్బంది, 100 మంది పోలీస్ సిబ్బంది, అలాగే స్పెషల్ పార్టీ సిబ్బంది వీరందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొందని చెప్పుకోవాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మొత్తానికి అయితే పెద్ద పులి చిక్కింది. ఆపరేషన్ టైగర్ హంట్ అనేది సక్సెస్ అయింది. కొన్ని గంటలుగా మధ్యాహ్నం నుంచి టీమ్స్ అన్ని ఫోకస్ చేశాయి. ఆ పాకలో ఉన్న పులిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎందుకంటే వన్స్గా అదొక టార్గెట్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. పాక లోపల ఉంది కాబట్టి సహజంగానే పులికి తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఎటువంటి అవకాశం పులికి ఇవ్వకుండా మధ్యాహ్నం నుంచి మొత్తం 4 బృందాలు అక్కడ మోహరించి ఉన్నాయి. పులి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, దానికి మత్తు ఇంజెక్షన్ అంటే ఒక స్నైపర్ గన్ ఉంటుంది. ఆ గన్తో ఇంజెక్షన్ని ఆ పులికి పడేలా వేస్తారు. సో ఆ షాట్ అనేది ఎప్పుడు అంటే మొత్తం అలర్ట్ అయి ఉన్నారు. ఏ నిమిషం ఏ క్షణాలైనా పులి బయటకు రావచ్చు. అది సాయంత్రమే బయటకు రావచ్చు, లేదంటే మరో నిమిషమే బయటకు రావచ్చు అన్నట్టుగా ప్రతి నిమిషాన్ని క్యాల్కులేట్ చేస్తూ ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్గా వ్యవహరిస్తూనే బృందాలను ఇక్కడ మోహరించి ఉన్నాయి. సో పులి బయటకు వచ్చింది. యాక్చువల్గా తప్పించుకునేటువంటి స్కోప్ కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూడొచ్చు, అంతా ఓపెన్ ఏరియా ఉంది. ఆ పాకలో నుంచి బయటకు వచ్చిన పులి తప్పించుకోవడానికి కూడా చాలా ఛాన్స్ ఈజీగానే కనిపించింది. కానీ వెంటనే 2 షాట్స్ పడ్డాయి దానికి స్నైపర్ గన్తో. 2 మత్తు ఇంజెక్షన్లు పడడంతో అక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నించిన పులి కొద్ది అడుగుల దూరం వెళ్ళి అక్కడ ఆ మత్తు ఇంజెక్షన్ దాని తలకి మత్తు రావడంతో అక్కడ పులి కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో అక్కడ మొత్తం అధికారులందరూ కూడా పోలీసులు కనిపిస్తున్నారు, అటవీ శాఖ అధికారులు కనిపిస్తున్నారు. దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. సో ముందు దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అందించి తర్వాత ఒక డీప్ ఫారెస్ట్లో పులిని వదిలేయబోతున్నారు అధికార యంత్రాంగం. దీంతో పరిసర గ్రామాల ప్రజలు పూర్తిగా రిలాక్స్ అయిపోయారని చెప్పొచ్చు.